హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ మండే వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. మార్నింగ్ అయితే ఇప్పుడు కరెక్ట్గా 4 o'clock అయిందండి. అండ్ మండే మార్నింగే నిద్ర లేచి ఇంకా ఫస్ట్ అయితే డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇలా మార్నింగే లేచి డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటే మంచి ఎయిర్ అయితే లోపలికి వస్తుంది. చాలా చల్లగా భలే ఉంటుందన్నమాట మార్నింగ్. అండ్ అన్ని డోర్స్ కూడా ఓపెన్ చేసేసి ఇంకా నైట్ అంతా క్లోజ్లో ఉంటుంది కదా, ఇల్లు కూడా చాలా ఫ్రీగా స్పేసియస్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసి ఇంకా ఇలా అయితే క్లీన్ చేసుకొని కింద వరకు వెళ్ళిపోతాను అనమాట. పిల్లల రూమ్ ఒక్కటే వదిలేస్తాను, మిగతావన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. అండ్ ఎందుకంటే వాళ్ళు నిద్ర లేచాక అప్పుడు క్లీన్ చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ కింద వరకు అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. అండ్ నిన్నైతే సండే వ్లాగ్ చూసారు కదా, అందుకే పసుపు కుంకుమలు అవన్నీ ఉన్నాయన్నమాట. థర్స్డే మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా ఇలాగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను వీక్లీ వన్స్. ఇంకా పసుపు కుంకుమలు కూడా ఆ రోజే పెడతాను, సండే వరకు కూడా ఉంటుందన్నమాట. మార్నింగే లేచి ఇలా పనులు చేసుకొని ముగ్గు పెట్టుకుంటుంటే ఒక పక్క నుంచి అయితే చల్లటి గాలితో పాటు పక్షులన్నీ కూడా భలే సింగ్ చేస్తాయన్నమాట, భలే అరుస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ వింటూ అయితే చక్కగా హ్యాపీగా అయితే నేను పని చేసుకుంటూ ఉంటాను. ముగ్గు ఆ టైంలో పెట్టినప్పుడు మంచి కంపెనీలా ఉంటుందన్నమాట నాకు. మా ఇంటి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు, అంటే సన్సెట్ అయిపోతుంది కదా 6 అలా, ఆ టైం నుంచి 7 o'clock వరకు కూడా అవి మళ్ళీ నెక్స్ట్కి చేరుకునేంత వరకు కూడా భలే సౌండ్స్ అయితే చేస్తాయి. అండ్ మార్నింగ్ అయితే మంచి రిథమ్ అనమాట, బాగా హమ్ చేస్తాయి. నాకు చాలా నచ్చుతుంది ఆ టైంలోని. ఇంకా అవన్నీ వింటూ అయితే నేను చక్కగా నా పని అంతా నేను చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే 7 చుక్కల ముగ్గులే. నాకు ఎక్కువ 7 చుక్కల ముగ్గులు అంటే ఇష్టం అనమాట, ఈజీగా కూడా అయిపోతాయి. ఇక ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే యాడ్ చేసి ఆ రోజు ముగ్గు అయితే పెట్టాను. ఏ ముగ్గు వేసుకున్నా ఆ ముగ్గుకు సరిపడా బార్డర్ అయితే కంపల్సరీ అనమాట. నాకు చాలా నచ్చే బార్డర్స్ అనమాట ఇవి. ఇలా మెలికల్ బార్డర్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అయితే చాలా వేసేదాన్నండి మెలికల్ బార్డర్స్ అయితే. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంటి ముందున పెద్ద వాకిలి ఉండేదన్నమాట. ఎవ్రీడే నైట్ స్కూల్ నుంచి వచ్చాక నైట్ అందరూ కూడా క్లీన్ చేసేసి, అప్పట్లో అందరూ నైటే క్లీన్ చేసేసుకునేవారండి. అంతా క్లీన్ చేసుకొని 2 వాకిట్లు అనమాట మాకు. కారిడార్లో పెట్టేదాన్ని, బయట 2 వాకిట్లలో కూడా పెట్టేదాన్ని. చాలా టైం టేకెన్, కానీ అదొక డైలీ ఇంకా అది అలవాటు వల్ల రోజు పెట్టేదాన్ని అనమాట ముగ్గులు. చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని. ఇంకా వన్స్ పెళ్ళి అయిపోయాక ఇంకా నార్త్కి ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ ముగ్గులు పెట్టడం అవ్వదు, ఎవరు పెట్టుకోరనమాట అక్కడ. సో అలా 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 అలవాటు తగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇలాగా ముగ్గులు మళ్ళీ స్టార్ట్ చేశానమాట. ఈ మెలికల ముగ్గులు ఏంటంటే మనం డైలీ వేస్తూ ఉంటేనే, ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. కాకపోతే ముగ్గులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ముందు వచ్చే వాళ్ళకి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది.
కొద్దిగా ఫ్లో అనేది ఏంటంటే వాళ్ళది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ గీత ఏదైతే గీస్తారో అది నీట్గా అందంగా వస్తుందన్నమాట లైన్ అనేది. దాన్ని బట్టి తెలిసిపోతుంది ముగ్గులు కొత్తగా నేర్చుకొని వేసేవాళ్ళు అండ్ బాగా ప్రాక్టీస్ వేసేవాళ్ళు. అయితే నాకు మాత్రం ముందు నుంచి కొద్దిగా వచ్చు, ఇప్పుడు మర్చిపోయాను కాబట్టి ముగ్గులు అయితే నేర్చుకుంటాను, కానీ ఫ్లో అయితే మాత్రం ఫాస్ట్గానే వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి కానీ చూశాను అంటే వచ్చేస్తుందనమాట. సో అలా అయితే ఇంకా ముగ్గులైతే వేసేస్తాను. బార్డర్స్ చూసారు కదా, ఏ ముగ్గుకైనా సరే బార్డర్తోనే మంచి లుక్ వస్తుంది. అండ్ ముగ్గు పెట్టాక మనం బార్డర్ అనేది కంపల్సరీ వెయ్యాలంట. లేదంటే ముగ్గులో లక్ష్మీదేవి కూర్చుంటుంది అని అనుకుంటాం కదా మనం, ఆ ముగ్గులో నుంచి ఎటువైపు అటువైపు నుంచి వెళ్ళిపోతుందంట. సో అందుకనే 4 వైపుల బార్డర్ ఉంటే ఆ ముగ్గులోనే మన ఇంట్లోనే ఉంటుంది అని అమ్మవారు చెప్తారనమాట. సో బార్డర్ అంతా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ముగ్గు కోసం వచ్చి అన్నీ కూడా చెప్పేసుకున్నాము. ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. 4:30 అలా అయింది. ఇంకా పైకి వచ్చాను. పైకి వచ్చి ఇంకా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి నించున్నాను. ఇక తర్వాత కాసేపు బయట నించొని ఇంకా వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట స్నానానికి. అండ్ ఇంకా కొద్దిగా హాట్ వాటర్ కూడా సిమ్లో పెట్టేసి బయటికి వెళ్తానమాట బ్రష్ చేయడానికి. అండ్ ఇవాళ అయితే మాపింగ్ అనేది చేయట్లేదండి, ఎందుకంటే సండే పూజ చేసుకుంటున్నాం కదా. సో నాన్ వెజ్ అదేమి ప్రిపేర్ చేయట్లేదు అనమాట ఇంట్లోని. కాబట్టి ఇంకా దేవుడి దగ్గర అలా క్లీన్ చేసుకుని అయితే దీపారాధన చేసుకుంటానమాట. అండ్ పిల్లలు చూస్తారు కదా చక్కగా నిద్రపోతున్నారు. వాళ్ళు లేవకముందు పూజ చేసుకుంటేనే ప్రశాంతంగా చేసుకుంటానండి. వాళ్ళు లేచాకైతే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ పని చేసుకోవాలి, దేవుడిని చూసుకోవాలంటే డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. అందుకే ఎర్లీగా చేసుకోవడానికే చూస్తున్నాను. ఆ తర్వాత ఇంకా బ్రష్ చేసే ముందు ఇంకా మనం ఫ్రెష్ అయినప్పుడు కూడా చాలా పనులు ఉంటాయండి. అవి అయితే షూట్ చేయలేం, కానీ టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలి, ఇక వాష్ బేషన్స్ క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీడే వాష్ బేషన్ అయితే నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు క్లీన్ చేస్తాను. ఒకవేళ మార్నింగ్ అవ్వలేదు అనుకుంటే ఈవినింగ్ క్లీన్ చేస్తాను వాష్ బేషన్ ఒకటి. ఇంకా ఈ టాయిలెట్స్ అంటే నేను వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ క్లీన్ చేస్తానండి. ఎప్పుడైతే తలకు స్నానం చేస్తామో కొద్దిగా ఎర్లీగా లేస్తాం కాబట్టి ముందు టాయిలెట్స్ కూడా క్లీన్ చేసి ఆ తర్వాత తలకు స్నానం చేస్తానన్నమాట. అండ్ అలా అయితే షెడ్యూల్ ఉంటుంది. ఇంకా బ్రష్ చేసి నేను ఇంకా లోపలికి వచ్చాను, ఎందుకంటే హాట్ వాటర్ తాగుతాను. అండ్ బయటనైతే చాలా బాగుంటుంది ఇప్పుడు. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి పూజకి అయితే మొత్తం సిద్ధం చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నిర్మాల్యం అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా నిర్మాల్యం అంతా తీసేసి తర్వాత ఏదైనా మంచి క్లాత్ ఒకటి పట్టుకొని రోజు మనం వేసిన అక్షంతలు, పూజ చేసినప్పుడు అక్షంతలు వేస్తాం కదా, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఏవైనా విశిష్టంగా పూజలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలాంటి వ్రతాలు ఏవైనా ఉన్నాయి అనుకుంటే బిఫోర్ డే ఈవినింగే పూజ అంతా ఒకసారి అయిపోయాక దీపం కొండెక్కిపోయాక అయితే క్లీన్ చేసేసుకుంటాను నిర్మాల్యం అంతా కూడా. ఆ తర్వాత ఇంకా పూజ చేసుకుంటానమాట. ఇంకా డైలీ మన ఇంట్లో ఏంటంటే శివలింగం ఉందండి. సో చాలా చిన్న శివలింగం అనమాట. ఇది నేను త్రయంబకేశ్వర్ నుంచి తెచ్చుకున్నాను. ఎవరైనా అంటే ఇప్పుడు మన కొత్త వ్యూవర్స్ కదా చాలామంది చెప్తున్నా, త్రయంబకేశ్వర్ నుంచి తెచ్చుకున్నాను నందేశ్వరుడిని, శివలింగాన్ని. అండ్ త్రిశూలాన్ని హరిద్వార్ నుంచి, ఉత్తరాఖండ్ హరిద్వార్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇక రోజు అయితే నిత్యం కొద్దిగా గంగతో కానీ, లేదంటే పసుపుతో కానీ, కుంకుమతో కానీ, గంధంతో కానీ, లేదా పంచామృతాలతో కానీ మన ఇష్టం అండి. మన శక్తి కొద్దీ స్వామికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. నేను కూడా గంగతో అభిషేకం చేస్తాను. అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాను అనమాట. మండే అయితే ఇలాగ గంగతో పాటు ఇంకా పసుపు, గంధం, కుంకుమ ఇలా అయితే అలంకరించుకుంటా అనమాట. పువ్వులతోని, అక్షంతలతోని ఇలాగైతే అభిషేకం చేసుకుంటాను. అభిషేకం చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే మండే మాత్రం ఫస్ట్ లోపల అభిషేకం చేసుకున్నాకే ఇంకా బయటకైతే వినాయకుడి దగ్గరికి వస్తానన్నమాట. వినాయకుడి
వినాయకుడి దగ్గరికి వచ్చి బయటనైతే వినాయకుడి దగ్గర దీపారాధన చేసేసుకుంటున్నాను. మార్నింగ్ 5 దీపారాధన నిజంగా స్వామి దగ్గర చాలా అందంగా అనిపిస్తుందండి. నాకు ఎంత అంటే అంత ఇష్టం అనమాట. మా ఇంట్లో నాకు చాలా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే స్వామి దగ్గర మార్నింగ్ లేసి దీపారాధన చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అక్కడ అలా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే మాది స్పేస్ తక్కువ వల్ల అక్కడ మాకు ఏంటంటే 3.5 అడుగులు మాత్రమే స్థలం ఉంటుందన్నమాట. ఆ దాంట్లోనే నేను స్వామిని పెట్టి ఆ ఎదురుగుంటే అలా కూర్చోపోతాను. కొద్దిగా ఇంకా విశాలంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. కానీ నిజంగా స్వామిని ఇలా ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తే చాలా మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏదో ఒక దేవాలయంలో మనం వెళ్ళి డైలీ పూజ చేసినట్టే అనమాట. అక్కడ అలాగా స్వామి ఒక్కరే ఉంటారు బయటన. ఈస్ట్ ఫేసింగ్ ద్వారం దగ్గర పెట్టుకున్నా అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా పక్కన మనకి ఉర్లీ ఒకటి ఉంటుందన్నమాట. ఉర్లీలో వీక్ డేస్కి ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే పువ్వులు చాలా బాగా దొరుకుతున్నాయి ఇక్కడికి వచ్చాక. సో ఇంకా డైలీ కూడా పెడతా అనమాట. ఎప్పుడు పువ్వులు వాడిపోతాయో తీసి చేంజ్ చేసుకుంటా ఉర్లీలో వాటర్ మాత్రం. ఇంకా అక్కడ అలా దీపారాధన అయిపోయాక ఇంకా తర్వాత తులసిమాత దగ్గరికి అయితే వస్తా అనమాట. ఇవన్నీ చేసుకునేసరికి బయటన వినాయకుడి దగ్గర అయితే తొందరగా దీపారాధన పెట్టేసుకుంటా. బయటకు వచ్చేసరికి అయితే 5:45 అయిపోద్ది అనమాట తులసిమాత దగ్గరికి రాబోసరికి. ఇంకా తులసిమాత దగ్గర కూడా ఫస్ట్ అయితే ఇంకా అలాగా కొద్దిగా సూర్య నమస్కారం చేసుకొని ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు పెట్టాం కదండి. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అయితే నీళ్లు పోస్తూ ఉంటా అనమాట. లైట్గా పోస్తే సరిపోతుంది నీళ్ళు. పైనుంచి అయితే మొత్తం అంతా కూడా చక్కగా స్నానం చేసి వచ్చి నీళ్ళన్నీ కూడా జల్లుతా అనమాట. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత డైలీ కూడా నేను క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకుంటానండి తులసిమాత దగ్గర. ఒకవేళ మార్నింగ్ పూజ చేయలేదు తులసిమాత దగ్గర అంటే ఈవినింగ్ అయినా పెట్టుకుంటాను. బట్ కంపల్సరీ అలంకరించుకున్న తర్వాతే దీపారాధన అయితే చేస్తా అనమాట. చాలా అందంగా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ దీపారాధన పెడితేనండి, మార్నింగ్ లేసి దీపారాధన పెడితే నాకైతే మా ఇంట్లో ఒక 2:30 అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అయితే మీకు మొన్న వ్లాగ్లో షేర్ చేస్తాను, సండే వ్లాగ్లోని. మార్నింగ్ 8:30కి అలా పెట్టానమాట. ఆ రోజు 8:30 అలా. ఈవినింగ్ 4:30 యా 5:30 వరకు కూడా అలానే ఉందన్నమాట. దీపం ఎక్కడ కూడా కొండెక్కకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట. మనకు కూడా ఏదో శక్తి మనలో ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. పాజిటివ్ థాట్స్ మైండ్లో కూడా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కానీ కొద్దిగా లేట్ అయింది అంటే ఆ రోజు అస్సలు నాకు పూజ అనేది నచ్చట్లేదండి. 6 లోపల ఏదైతే పూజ చేసుకుంటామో అప్పుడే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే పూజ లేదు కదా వెడ్నెస్డే ఇలాగా సాటర్డేస్ ఏంటంటే కొద్దిగా డిలే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డైలీ నేను 4 నిద్ర లేచి ఇలా కొద్దిగా ఇప్పుడు ఫాస్టింగ్స్ ఉంటున్నాయి కదా, థర్స్డే నుంచి సండే వరకు కూడా ఫాస్టింగ్స్ లానే ఉంటుంది. సాటర్డే ఒకరోజు మధ్యలో విడిచిపెడితే సో కొద్దిగా టైర్డ్నెస్గా అనిపిస్తుంది అనేసి కొద్దిగా అంటే కావాలని 6 వరకు కూడా నిద్రపోయి 6 నిద్ర లేస్తున్నాను అనమాట. బట్ ఆ రోజు అయితే దీపారాధన పెట్టుకుంటే అస్సలు నచ్చట్లేదు ఎందుకో. ఇంకా డైలీ కూడా ఎర్లీ హవర్స్ లేచి ఇంకా దీపారాధన చేసుకుందామని చూస్తున్నా. సో ఇప్పుడైతే కంటిన్యూగా అలాగే పెట్టుకుంటున్నానండి. 6 లోపల అయితే కంపల్సరీ అయిపోతుందన్నమాట ఇంట్లో. అంటే చూసారు కదా, ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా అందంగా ముచ్చటగా మహాలక్ష్మి తల్లి మందిరంలో చాలా ముద్దుగా అనిపిస్తారనమాట. ఇంకా దీపారాధన అంతా అయిపోయాక ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ వాళ్ళకి క్యారియర్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి కదా. ఇంకా లంచ్ బాక్స్కి మా వాళ్ళైతే రోజు రోటీ పెట్టినా సరే వద్దు అనుకుంటా తీసుకెళ్తారండి. అండ్ ఫుల్గా కూడా కంప్లీట్ చేసి తీసుకొని వస్తారు. రైస్ పెడతాను అంటే చాలు వాళ్ళకి నచ్చదనమాట. బిఫోర్ డే నైటే నాకు చెప్పేస్తారు, రేపు రోటీ చేసే మమ్మీ నువ్వు రైస్ వండుకొని. అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడికి కూడా రోటీయే తింటామంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న క్లైమేట్కి మనకి రోటీ బెటర్. ఇక్కడున్న క్లైమేట్కి డైలీ మనం పిల్లలకి రోటీ పెట్టామంటే ఓవర్ హీట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో నాకే డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ వాళ్ళు ఎంత చెప్పినా సరే రోటీయే కావాలంటారనమాట. అండ్ రోటీకి అయితే ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్క కర్రీ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఫ్రై ఉంటే సరిపోతుంది. ఇవాళ క్యాప్సికమ్ అండ్ ఆలు ఒక క్యాప్సికమ్ ఉంది పెద్దది, అండ్ ఆలు కూడా 2 కూడా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను. బట్ కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి క్యాప్సికమ్.
రోటీస్‌తోని ఇంకా మనకి బ్రెడ్‌తోని కూడా చాలా బావుంటుందనమాట. నేనైతే ఎక్కువ రోటీస్‌తో ఇది ప్రిపేర్ చేసేదాన్ని నార్త్‌లో ఉండేటప్పుడు. ఎక్కువ ఎన్నైతే మనకి క్యాప్సికమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆనియన్స్ తీసుకొని అవి కూడా కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక ఇవి కూడా వేసేస్తే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుందనమాట. మనకొక వన్స్ ఆనియన్స్ కానీ కొద్దిగా ఫ్రై అయిపోయాయి అనుకుంటే ఈ క్యాప్సికమ్ అనేది ఒక 2 మినిట్స్‌లో మనకి కుక్ అయిపోతుందనమాట. ఇది మనం రోస్టెడ్ ఫ్రై అయితే చెయ్యక్కర్లేదు. చాలా బావుంటుంది. నాకు ఎస్పెషలీ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట ఇది. ఇంకా తర్వాత ఇంకా రోటీయే చేసేస్తున్నాను. అవేళ పిల్లలకి ఏంటంటే మీరు నిన్న నైట్ చూసే ఉంటారు. సండే బ్లాగ్లో మీకు షేర్ చేశాను పెరుగన్నం ఉందని చెప్పేసి కలిపి పెట్టాను కదా. సో పిల్లలిద్దరికీ కూడా ఆ పెరుగన్నం పెట్టేశాను అనమాట. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద ఈ రోటీ తినేసాను. ఇక నేను బాక్స్ ప్రిపేర్ చేసే లోపల రిత్విక్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఆటో ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోదామని. ఇంకా రిత్విక్కి క్యారియర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇలాగైతే పెడతాను డైలీ. వాళ్ళకి నట్స్ అనేది కంపల్సరీ సోక్ చేసి పెడతాను అనమాట నైట్ పిల్లలకి. ఇంక ఇక్కడ తినగా మిగిలిపోయినవి ఉంటే వాళ్ళకి 10 o'clockకి బ్రేక్ అవుతుందనమాట. సో అప్పుడు తింటారని చెప్పేసి బ్రేక్ టైంలో కూడా కొద్దిగా పెట్టేస్తూ ఉంటాను. అండ్ వీళ్ళు వెళ్ళిపోయాక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు నా పని ఏంటంటే ఈ టీ అనేది నాకు చాలా మ్యాండేటరీ అనమాట. మార్నింగ్ అయితే ఇంకా దీపారాధన చేసుకున్నాక వెంటనే టీ పెట్టుకొని అయితే అవ్వదు తాగడం. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఒకసారి అయితే టీ పెట్టుకొని రిలాక్స్గా తాగుతాను. ఒక 5 to 10 minutes అయితే కూర్చొని తాగేసాక ఇంకా కిచెన్లోకి అయితే వస్తాను అనమాట. డైలీ ఇది నా నైట్ ఎలా అయితే నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటానో మార్నింగ్ వన్స్ వంట అంతా కంప్లీట్ అయిపోయాక క్లీనింగ్ అనేది కంపల్సరీ అనమాట. ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఇంటికి తెలియకుండానే ఒక్కొక్కరు వస్తూ ఉంటారు చుట్టాలు, ఎప్పుడు వస్తారో తెలియదు. మనం ఇలా వర్క్స్ అన్ని పెండింగ్స్లో ఉన్నామనుకోండి, ఇల్లు అంతా కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసారంటే మెస్సీగా ఉంటే మనకు కూడా నచ్చదు కదా. అదే మనం ఇంట్లో ఉండి ఇలాంటి పనులన్నీ ఎప్పుడు టైం టు టైం చేసేసుకుంటే ఎవరైనా వచ్చినా మన ఇంటికి ఎవరైనా వచ్చి మన ఇల్లు చూసి అప్రిషియేట్ చేసినా మనకు కూడా అదొక హ్యాపీనెస్ కదా. అండ్ మనం హౌస్ వైఫ్స్ ఏంటంటే ఎక్కువ బయటకు అనేది వెళ్ళలేం కదా, డైలీ బయటకంటే మనం కూడా వెళ్ళలేం. సో మనకి ఇంట్లో టైం పాస్తో పాటు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఇంటిని అందంగా మేకోవర్ చేసుకుంటూ మనం మనకి తెలియకంటే మనమే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామండి. లోన్లీ హ్యాపీనెస్ అంటారు కదా. సో అలా హ్యాపీనెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. నేనైతే ఇంటిని ఇలాగా చిన్న చిన్న డెకార్స్తోని క్లీనింగ్స్తోని నీట్గా ఉంచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. మా ఇంట్లో నేను ఒక్కరిదాన్నే ఉంటాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి పనులు అండ్ ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం అండ్ పూజకి సంబంధించినవన్నీ బిఫోర్ డే కొద్దిగా చేసుకోవడం అండ్ వాకిళ్ళి కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంచుకుంటే మనకి కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏదైనా మనం వంట చెయ్యాలి అనుకున్నా కిచెన్ మెస్గా ఉంది అంటే చేయాలనిపించదు. సో ఇంకా మనం వెంటనే వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ క్యారియర్స్ ఈజీగా ప్రిపేర్ అవుతాయి. అండ్ మార్నింగ్ ఒకసారి ఇలా క్లీనింగ్స్ చేసుకుంటే ఇంకా డే అంతా కూడా మనం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చాకే మా కిచెన్ మళ్ళీ నేను ఏదైనా యూజ్ చేయాలి అంటే వంట చేయాలి అంటే చేస్తాను. యూజింగ్ మీన్స్ వంట చేయాలంటే అప్పుడు చేస్తాను. మధ్యలో ఒక్కసారి టీ బ్రేక్ ఉంటుంది. సో అంత మనకి టీ అంటే అంత పెద్దగా ఏమీ మెస్ అవ్వదు కాబట్టి నీట్గానే ఉంటుందన్నమాట. సో ఇంకేమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవాలి, మనీ ప్లాంట్స్ అవన్నీ తీసి అక్కడవి ఇక్కడ సర్దుతూ ఉంటాను అనమాట. అలాగా కొత్తగా నేను ఈ కార్నర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. నిన్న నైట్ మీకు చూపించాను కదా, పెసరట్ల కోసం నానబెట్టాను. అయితే పెసలు నానలేదనమాట. అంటే వాటర్ తక్కువై ఉండొచ్చు, మేబీ నానలేదు. ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఈవినింగ్ దీన్ని పేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఉంచేసుకున్నాను. అండ్ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మీకు షేర్ చేశాను నేను. ఇవి ఆమ్లా అండి. ఆమ్లా కట్ చేసి షుగర్లో వేసి ఉంచాను కదా. ఇంకా చూసారు కదా, షుగర్ అంతా కూడా దానికి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఇలా వాటరిష్గా కొద్దిగా అయితే రిలీజ్ అవుతుంది. ఇంక ఇవి తీసి వన్స్ మనం ఆరబెట్టేసుకుంటే క్యాండీస్ కింద రెడీ అయిపోతాయి అనమాట. నేనైతే సగం ఇలానే తినేసాను.
సో ఇలానే ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే చేసి ఉంచుకుంటాను. స్టోరింగ్ చాలా బాగుంటుందన్నమాట. డైలీ మనం ఆమ్లా తినాలి అంటే సీజన్ వైజే తినగలం. సో ఇలా చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. సో అలా అయితే నేను మేక్ చేసి ఉంచుకుంటాను. ఇంకా పని అయిపోయాక ఇంకా డైలీ అంటే ఇలాంటి క్లీనింగ్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడు భోజనాలు చేస్తే పిల్లలు అప్పుడు డైనింగ్ అంతా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ అవ్వలేదు అనుకుంటే ఇలాగ పిల్లలు వెళ్ళిపోయాక మార్నింగ్ పనంతా అయిపోయాక మనం ఫ్రీగా ఉంటాం కదా, చిన్న చిన్న డస్టింగ్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇలాగా మొత్తం చూసారు కదా, వాళ్ళు వెళ్ళిపోయాక మార్నింగ్ లేచి అక్కడే కూర్చొని ఒక్కొక్కరు చదువుతూ ఉంటారు, ఒక్కొక్కరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ కూడా నీట్గా తీసేసి ఎక్కడవక్కడ పెట్టేస్తాను. పిల్లలు ఉంటే మనకి అందరి ఇంట్లో కూడా ఇలానే ఉంటుందండి. చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళైనా సరే పిల్లలు ఉంటే, అందులోని మగపిల్లలు ఉన్న ఇల్లు అయితే అన్నీ కూడా మెస్గానే ఉంటాయి. మా వాళ్ళ రూమ్ చూస్తే బట్టలు అయితే తీసేసి అక్కడ హ్యాంగర్స్, ఇక్కడ హ్యాంగర్స్, ఇంకా కింద రూమ్లో హ్యాంగర్స్ అన్నిటి దగ్గర కూడా పెట్టేస్తారు. అలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ స్నానాలు చేసేసి టవల్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ టవల్స్ అవి కూడా నీట్గా మళ్ళీ ఆరబెట్టుకొని ఇలాంటి పనులన్నీ ఉంటాయి. తర్వాత ఇంకా ఈ చూసారు కదా, ఇక టిష్యూ బాక్స్ ఉంది కదా, ఈ టిష్యూ బాక్స్ కూడా నీట్గా ఏంటంటే ఎప్పుడైతే అయిపోతాయో టిష్యూస్ ఇంకా కొత్త ప్యాక్ ఓపెన్ చేసి ఇలాగా హాఫ్కి ఫోల్డింగ్ చేసేసి నీట్గా అయితే లోపల పెట్టేసుకుంటాను. వీక్లీ వన్స్ అయితే ఇలాగ చిన్న చిన్నగా అయితే డెకార్స్ అనేవి మీకు ఆల్రెడీ షేర్ చేశాను చాలాసార్లు. డైనింగ్ డెకార్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్లో పెట్టుకుంటా అనమాట. అయితే మన దగ్గర ఉన్నవే అలా అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా బ్యాంబూ కిందన మనకి బ్యాంబూతో వుడ్ ట్రే కూడా పెట్టాను లాస్ట్ టైం. ఇప్పుడు అది రిమూవ్ చేసేసి కిందనైతే వైట్ ఉర్లీ ఉంది నా దగ్గర, చిన్నది మార్బుల్ ఉర్లీ, దాంట్లో పెట్టాను అనమాట ఈసారి. అండ్ క్యాండిల్ హోల్డర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అక్కడే ఉంచుతాను, దీని అయితే చేంజ్ చేయను. అది డైనింగ్ టేబుల్ థీమ్ కిందే బాగుంటుందని చెప్పేసి. అండ్ క్యాండిల్స్ అయితే కంపల్సరీ క్లీనింగ్ చేసిన రోజు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట, లైట్నింగ్ మాత్రం నాకు. అండ్ అలా అయితే ఇంకా వెలిగించుకొని నీట్గా ఒక్కసారి అయితే చూసుకొని ఇల్లంతా కూడా మురిసిపోతూ ఉంటానన్నమాట. ఎందుకంటే చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, నిజంగా మంచి లుక్ అనిపిస్తుంది అనమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది మనసంతా. నాకైతే అలానే అనిపిస్తుంది, రోజు కూడా చేసుకున్నా బాగుండేది అని. బట్ రోజు అయితే మనం చేయలేం కాబట్టి వీక్లీ వన్స్కి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చిన్న చిన్న క్లీనింగ్స్ మాత్రం చేసుకోవాలండి. ఇంటికి చేసుకుంటే కొత్త లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా పాత దానిలాగా అనిపించవు అనమాట. మనం యూజ్ చేసిన థింగ్స్ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఎప్పుడు కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇల్లంతా కూడా. అండ్ మా ఇంట్లో శాండ్లర్ ఉందండి, చాలా చిన్న శాండ్లర్ అనమాట. లైటింగ్ అయితే మాకు డైనింగ్ కిందకని పెట్టుకున్నాము, బట్ స్టేర్ కేస్ మీద పడుతుందనమాట. కొద్దిగా ఫోకస్ దీని మీదకి పడుతుంది, బట్ అది ఆన్ చేస్తే కింద వరకు కూడా మంచిగా లైటింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ఆ వ్యూ మాత్రం నాకు చాలా ఇష్టం అక్కడ. ఇంకా ఈ క్లీనింగ్స్ అన్నీ చేసుకొని పైకైతే వెళ్ళాను. ఎండ్ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ హవర్స్ లేచి వెళ్తేనే పువ్వులు మాత్రం కోస్తాను కదా. ఇప్పుడు ఎర్లీ హవర్స్ తొందరగా పూజ చేసుకుంటున్నాను కాబట్టి పువ్వులు అయితే విడవట్లేదనమాట. అంత మార్నింగ్ కూడా వెళ్ళడం ఎందుకులే, ఇంట్లో పువ్వులు ఉంటాయి కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా చామంతులు మొగ్గలు వచ్చాయి, అయితే చిన్న చిన్నగా బ్లాక్గా స్పాట్స్ అన్నీ వచ్చేసాయని చెప్పి ఈ చీమల మందు ఉంటుంది కదా, కొద్దిగా వాటర్లో స్ప్రెడ్ చేసి వేశాక చాలా మంచిగా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. అంటే తెగులు వచ్చినట్టుగా అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ గ్రోయింగ్ అనేది స్టార్ట్ అయ్యే ప్లాంట్స్, మళ్ళీ చిగుర్లన్నీ వస్తున్నాయి. సో బాగుందండి, బాగా యూజ్ అయిందనమాట చీమల మందు అనేది. ఆ తర్వాత ఇంకా బట్టలు తీసుకొని పైకి వెళ్ళాను. మొత్తం అన్నీ కూడా బట్టలు ఆరబెట్టేసి ఇంక ఈ మొక్కల దగ్గరికి వెళ్ళాను అంటే ఒక 1 hour అయినా టైం పడుతుంది, తెలియకంటేనే 1 hour టైం పట్టేస్తుంది. మీకు 1 hour నేను షో చేయలేను కదా, మొత్తం కలుపులు ఏమైనా ఉంటే కలుపులన్నీ తీసేస్తాను వెళ్ళేటప్పుడే. సో ఇలాంటి పనులన్నీ చేసుకొని మళ్ళీ నేను కిందకు వచ్చేసరికి 11:30 అలా అయిపోతుందన్నమాట. కాసేపు కూర్చొని ఇంకా ఫోన్ పట్టుకొని ఎడిట్ చేస్తానన్నమాట. ఎడిటింగ్ చేసి మీకు వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలా అయితే నా మార్నింగ్ 4 o'clock నుంచి
చాలా బిజీగా 11:30 వరకు అయితే నా షెడ్యూల్ ఉంటుంది. వన్స్ లంచ్ అయిపోయాక కొద్దిగా అయితే బ్రేక్ దొరుకుతుందనమాట. అప్పుడైతే ఇంకా పూజలు లేకపోతే న్యాప్ తీస్తాను. లేదు అనుకుంటే ఇలా రొటీన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ ఎంతవరకు రీచ్ అయిందని. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.